తెలంగాణలో అకాల వర్షాలు మరోసారి రైతును ముంచేశాయి. ఈదురు గాలులతో భారీ వర్షాలకు పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇటు మూగజీవాల ప్రాణాలు తీశాయి. పౌల్ట్రీ రంగం భారీగా దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో ఎన్నో గ్రామాలు చీకట్లో మంగిపోయాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాలను అకాల వర్షం నట్టేట ముంచేసింది. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి కరీంనగర్ జిల్లా తడిసి ముద్దయింది. జగిత్యాల డివిజన్ లో పరిస్థితి బేభత్సంగా మారింది. భారీగా పంట నష్టంతో పాటు పలు ప్రాంతాల్లో పశువులు, కోళ్లు చనిపోయాయి. కోరుట్ల మార్కెట్ యార్డులో అమ్మకానికి తెచ్చిన సుమారు 2500 క్వింటాళ్ల మొక్కజొన్న పూర్తిగా నీళ్లలో తడిచిపోయింది. మరోవైపు భారీ ఈదురుగాలులు, వడగళ్ల వానకు పలు చోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సుమారు 40 గ్రామాలు చీకట్లో మగ్గాయి. రాయకల్ మండలం మైతాపూర్లో పౌల్ట్రీ ఫామ్ పై పిడుగుపడటంతో 5000 కోడి పిల్లలు చనిపోయాయి. రామాజీపేట గ్రామంలో పదుల సంఖ్యలో పశువులు ప్రాణాలు వదిలాయి. కోరుట్ల, జగిత్యాల, మేడిపల్లి, రాయకల్, మల్లాపూర్ మండలాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, నువ్వులు, పసుపు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 200 విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, శక్తివంతమైన గాలులకు నేల కొరగడంతో డివిజన్లోని ఎన్నో గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షం జనాన్ని ఇబ్బందులు పాల్చేసింది. భారీ వర్షానికి చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబోమంటున్నారు.